ఉల్లిపాయలు నిన్న కొంటే కేజీ 20 రూపాయలు విజయవాడ గుంటూరులో, కేజీ 20, 5 కిలోలు 100 పెట్టి అమ్ముతున్నారు హోల్సేల్ దగ్గర. రిటైల్ దగ్గర కేజీ 25 నుంచి 30 రూపాయలు. అక్కడ ₹1. ₹1. మొన్న 30 పైసల నుంచి 50 పైసలకు పెరిగిందని గర్వపడాలా? 100 కిలోలు 500 రూపాయలు అని చెప్పేసి బాధపడాలా? వాళ్ళకి ఏం చేయాలి పాపం? ఏమీ అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకు జరుగుతోంది ఇది? ప్రభుత్వం మేము కొంటున్నాం, రైతు బజారుల్లో 15 రూపాయలకు అమ్ముతున్నాం ఉంటుంది. రైతు బజార్లో 15కి అమ్ముతున్నారు కాబట్టి ఇది 20 నుంచి 25కి అమ్ముతున్నాడు షాపు. బట్ కిలోలు కాదు, క్వింటాల కొద్ది ఉల్లిపాయలు పారబోస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాక కుళ్ళిపోతుంది. చివరికి మార్కెట్లోకి రానియట్లేదు. ఇది మరీ విచిత్రం. మార్కెట్లో ప్లేస్ లేదని రానియట్లేదు. ఇది ఒక ఆస్పెక్ట్. టమోటా ఇవాళ పొద్దునే కొన్నా, కేజీ 30 రూపాయలు. నిన్న మొన్న నాటుకాయ చూస్తే 20 రూపాయలు తీసుకున్నారు. ఇవాళ కొంచెం బాగున్న కాయ చూస్తే 30 రూపాయలు తీసుకున్నారు. అక్కడెంత? ₹1, రూపాయలు. ఏమవుతున్నది ఇది? ఎందుకు జరుగుతున్నది? ఎందుకు పరిష్కరించలేకపోతున్నాం? అంటే ప్రభుత్వాలు మొత్తం కొనేసేసి చేయక్కర్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఎప్పటికైనా సరే ఆ రైతుల దగ్గర నుంచి కొని పబ్లిక్ దగ్గరికి అమ్మించండి. ఆ వెహికల్స్ ఏవైతే రేషన్ వాహనాలు ఉన్నాయో వాళ్ళ ఉపాధి కొలగొట్టబడిందని చెప్పి ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి మీరు చెయ్యండి ఈ విధంగా. లేకపోతే ప్రభుత్వం తరపున లారీలో తీసుకొచ్చి అమ్మించండి. మీ పేర్లు చెప్పుకుంటారు జనం, రైతు చెప్పుకుంటాడు, వీళ్ళు చెప్పుకుంటారు. లేదా పాత రైతు బజార్ మోడల్లో బస్సుల్లో తీసుకొచ్చుకుని ఇక్కడ అమ్ముకోమని చెప్పండి. రోడ్ల మీద సంతలు పెట్టించండి. పబ్లిక్ కూడా అప్పీలు ఇవ్వండి. తద్వారా రైతుకి న్యాయం జరుగుతుంది, వినియోగదారుకి న్యాయం జరుగుతుంది. ఆలోచించుకోండి.